జరిగిన సంఘటన చూడండి. కొత్తగా పెళ్ళైంది, చాలా అన్యోన్యంగా ఉంటున్నారు ఇద్దరు కూడాను. అత్త మరియు కోడలు కూర్చొని మాట్లాడుతున్నారు. సడన్ గా ఫోన్ కాల్ వచ్చింది. ఆ కోడలు వెళ్ళేసి కాల్ పికప్ చేసింది. ఒక యువకుడు మాట్లాడుతున్నాడు. అటు నుంచి హలో అని మాట వినిపించింది. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీరెవరండి? నేను శ్వేతని. మీరెవరు మాట్లాడుతున్నారు? శ్వేత, ఎంత స్వీట్ టోన్ అనేసరికి సారీ రాంగ్ కాల్ అని చెప్పేసి కట్ చేస్తుంది. అంతలో తన అత్తగారు వింటుంది ఆ మాట. ఇదే జరిగింది. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ వస్తుంది. అదే నెంబర్ నుంచి జరిగింది చెప్తున్నాను, వినండి. మళ్ళీ ఫోన్ తీసింది, కట్ చేసింది, పక్కన పడేసింది. అత్తగారు చూస్తున్నారు ఏదో అనుమానంగా. ఏం జరిగింది? ఎందుకు ఫోన్ కట్ చేస్తుంది? ఎవరు ఫోన్ చేశారు? రాంగ్ నెంబర్ ఏంటి అని ఆలోచన. అడగలేదు, ఈమె జరిగింది చెప్పే ధైర్యం ఏమో చేయలేదు. అలా జరిగిపోయింది. ఆ తర్వాత నుంచి ఆ నెంబర్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. హాయ్ శ్వేత, నీ టోన్ విన్నకాడ నుంచి నేను నాలో లేకుండా పోయాను. నేను నీతో మాట్లాడాలనిపిస్తుంది. జస్ట్ ప్లీజ్ డార్లింగ్ శ్వేత, ఒక్కసారి అని మెసేజెస్ మీద మెసేజెస్ వస్తున్నాయి. ఇలా గడుస్తుంది. అప్పుడప్పుడు మిస్ కాల్స్ వస్తున్నాయి. ఏం మాత్రం కట్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా 1 వీక్ గడిచిపోయింది. కోడలు కిచెన్ రూమ్లో ఉంది. ఫోన్ రింగ్ అయింది. ఫోన్ అత్తగారు రిసీవ్ చేసి హలో అనింది. అటు నుంచి సౌండ్, యువకుడు మాట్లాడుతున్నాడు. హాయ్ శ్వేత, ఇన్ని రోజులైంది, ఇన్ని కాల్ చేస్తున్నాను, నువ్వు రిసీవ్ చేయట్లేదు, నువ్వు మాట్లాడు, ఫోన్ కట్ చేయొద్దు అంటే వెంటనే విపరీతమైన కోపంతో అత్తగారు ఫోన్ కట్ చేసి పక్కన పడేసింది. వెంటనే శ్వేత అని పిలిచింది. ఏం చేస్తున్నావు? మమ్మల్ని కొంప ముంచాలనుకుంటున్నావా అని చెప్పేసి 1-2 పేగడం మొదలు పెట్టేసింది. అంతలో తన కుమారుడు లోపలికి రావడం జరిగింది. అది చూసిన తర్వాత, చూసావారా, నీ జీవితం నాశనం చేస్తుంది, ఈమెకి ఏమేమో ఫోన్స్ వస్తున్నాయి, వారం నుంచి నేను చూస్తున్నాను అనేసరికి తన కోపం వచ్చేసింది. అని చెప్పేసి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసుకొని చూస్తే మెసేజెస్ ఓపెన్ చేశాడు. అక్కడ శ్వేత, నీ టోన్ విన్న కాడ నుంచి నేను ఇదైపోయాను, నీ టోన్ వినాలనిపిస్తుంది అని చెప్పేసి మెసేజెస్ ఉన్నాయి. అది చూసిన తర్వాత ఇంకా విపరీతమైన కోపం. అతను కూడా కొట్టడం మొదలుపెట్టాడు. లేదండి, నాకేమీ తెలియదు, నన్ను నమ్మండి, దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను అని చెప్పిన భర్తనే మోసం చేసిందని ఇంకా దేవుడి మీద ప్రమాణాన్ని ఏం నమ్మాలి అని. పక్క కాలనీలోనే ఉంటారు వారి అమ్మాయి వాళ్ళు అన్నయ్యని ఫోన్ చేసి మీరు త్వరగా రండి అని చెప్పేసి చాలా కోపంగా ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్య బిజినెస్ మ్యాన్ వెంటనే పరుగున ఏం జరిగింది, చెల్లంటే ప్రాణం, పరిగెత్తుకుంటూ వచ్చాడు. లోపల రాగానే సీన్ ఇలా ఉంది. ఏమైంది అంటే అత్తగారు చెప్తున్నారు, చూడండి వారం రోజులు ఇలా జరుగుతుంది, ఎవడో ఫోన్ చేస్తున్నాడు, ఇలా ఉంటే అసలు పెళ్లి ఎందుకు చేశారు, మీరు ఎక్కడే పెళ్లి చేయాల్సింది కదా, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు చేస్తున్నారు, మా జీవితాన్ని నాశనం చేస్తున్నారు, మాకు మనశ్శాంతి లేకుండా చేశారని చెప్తుంటే అన్నయ్య నమ్మట్లేదు. అన్నయ్యకి నమ్మకం కలగట్లేదు. తనకి తెలుసు తన చెల్లి ఏంటో, నమ్మకం కలగట్లేదు. తీసి మెసేజ్ చూపిస్తున్నారు. అంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. మళ్ళీ ఫోన్ వచ్చింది. అప్పుడు అన్నయ్య ఫోన్ రిసీవ్ చేశాడు. రిసీవ్ చేసి హలో అని అనకుండా చెవి దగ్గర పెట్టుకున్నాడు. అటు నుంచి శ్వేత, డార్లింగ్, ఎందుకు నువ్వు మాట్లాడలేదు, మాట్లాడు, నీ టోన్ వినాలనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ సౌండ్ తిరిగిపోయింది. మైండ్ మొత్తం కూడా పిచ్చివాడిగా మారిపోయాడు. ఫోన్ తీసి పక్కన పడేశాడు. జేబులోంచి రివాల్వర్ తీసుకుని తమ తల్లో బుల్లెట్ తీసేశాడు. 2, 3, 4 అక్కడే కుప్పకూలిపోయి చచ్చిపోయింది. ఆ శ్వేత చనిపోయింది. పోలీసులు వచ్చారు. ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏమిటి వాస్తవం ఏంటి, మొత్తం ఎంక్వైరీ, ఫోన్ కాల్స్ ఏంటి చూస్తున్నారు, ఇన్కమింగ్ ఏంటి, అవుట్ గోయింగ్ ఏంటంటే జస్ట్ కొన్ని రోజుల ముందు ఒకే ఒక కాల్ రిసీవ్ చేయడం జరిగింది. ఆ కాల్ కూడా 30 సెకండ్స్ మాత్రమే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఏ ఇన్కమింగ్ లేదు, ఏ అవుట్ గోయింగ్ లేదు, కేవలం ఇన్కమింగ్ మెసేజెస్ తప్ప. ఈ రోజు 2 సార్లు కాల్స్ రిసీవ్ చేయడం జరిగింది. ఒకసారి అత్తగారు, ఒకసారి వారి అన్నయ్య. అంతకుమించి ఇంకేమీ కాదు, అంతకుమించి ఇంకేమీ లేదు. ఎవరైనా ఎంక్వైరీ చేస్తే వాడెవడో పోకిరి, వెదవా, అపరిచితుడు, వాడు చేసిన పని. ఏదో రాంగ్ కాల్ కలిసింది, ఎవరో అమ్మాయి రిసీవ్ చేసేశారు. ఫోన్ చేయడం జీవితానికంటే అర్థం లేదు, పడతం లేదు, ఏదో పనులు చేస్తున్నారు. వాడెవడో చేసిన ఒక మిస్ కాల్ వల్ల, పోకిరి పని వల్ల ఇక్కడ జీవితం మొత్తం కూడా నాశనం అయిపోయింది. కుప్పగొలిపోయారు. ఒక కుటుంబం నాశనం అయిపోయింది. అనుమానం ఏంటి, అసలు ఏం జరిగిందని కూర్చొని మాట్లాడే స్థితి కూడా లేదు. అత్తగారు ఫోన్ రిసీవ్ చేసిన కాడ నుంచి అమ్మాయి తల్లో బుల్లెట్ దిగడానికి ఎంతో సమయం పట్టేది. ఒకే 1 గంట సమయం. ఆమె అరుస్తుంది, లేదు నాకేమీ తెలియదు అని. వినే నాథుడు లేదు కదా. ఒకరి మీద ఒకరి నమ్మకాలే లేకుండా పోయాయి. అనుమానాలు ఎక్కువైపోయాయి. అర్థం చేసుకోవడం లేదు. అపార్థాలు ఎక్కువైపోయాయి. మన లైఫ్లో కూడా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఫ్యామిలీ లైఫ్లో పేరెంట్స్కి పిల్లలకి కావచ్చు, వైఫ్కి హస్బెండ్కి కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు. ఎక్కువ శాతం అపార్థాలే, వాస్తవాలు కావు. మనం అనుకుంటుంది వేరు, ఉండే వాస్తవం వేరు. మెంటాలిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు రియాలిటీ. ప్రతి సిచ్యువేషన్కి 3 కోణాలు ఉంటాయి చూడండి. ఒకటి నువ్వు చూస్తున్న కోణం,
ఇంకొకటి ఎదుటి వ్యక్తి చూస్తున్న కోణం, మూడోది ఉన్న వాస్తవమైన కోణం. వాస్తవాన్ని నువ్వు చూడలేకపోతున్నావు, ఎదుటి వ్యక్తి చూడలేకపోతున్నాడు, ఆ సృష్టికర్త తన దైవానికి తెలుసు. కాబట్టి అతిగా అనుమానించకండి, అతిగా అనుమానించడం కూడా పాపాలే. కాబట్టి నేనేమన్నానంటే, డిసిషన్ తీసుకునే ముందు, అనుమానించే ముందు, తొందరపడే ముందు ఆగి ఆలోచించండి కదా. ఈరోజు పెళ్ళిళ్ళు ఎన్నైతే జరుగుతున్నాయో దాదాపుగా అన్ని విడాకులు జరుగుతున్నాయి. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఏ కోర్టుకి వెళ్ళినా అన్ని కేసుల కన్నా ఎక్కువగా ఉన్నాయి విడాకుల కేసులే ఉన్నాయి. ఎందుకని? మనస్పర్ధలు, అపార్థాలు, అండర్స్టాండింగ్స్ లేవు. నేనేమంటున్నానంటే, బయట ఎంత హుందాగా కనిపిస్తున్నామని కాదు, లోపల ఎంత సంతోషంగా ఉన్నామన్నది కావాలా వద్దా, అవసరమా లేదా చెప్పండి. మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నది మన మెంటాలిటీ, మన ఆలోచనల మీద మనకు ఆధారపడి ఉంటుంది.